యందు భయభక్తులు కలిగి ఉంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆయనకు తప్ప మనం ఎవరిని మొక్కకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు నమ్మకంగా ఈ లోకంలో మనము విలువగా బ్రతుకుతూ ఉంటే మనకి ఎలాంటి స్థితి వస్తుంది అనేది మనము ఇవాళ చూద్దాము. ఎట్లా అంటే ఎస్తేరు గ్రంథంని మనం చదివాము. ఎస్తేరు గురించి ఎన్నో వాక్యాలు మనం నేర్చుకున్నాం. కానీ తన తండ్రి అయిన, తన అడాప్టెడ్ ఫాదర్ అయిన ఆయన యొక్క ఎవరు మొర్దెకై, ఆయన గురించి, ఆయన యొక్క పాట గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. మరి అతను ఎవరంట? ఒక యూదుడు. మరి ఆ యూదుడు ఏం చేశాడు? తన పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేర్ని పెంచుకున్నాడంట. మరి ఈ రోజుల్లో ఎంతమంది అండి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది? సొంత అక్కా చెల్లెళ్ళే వచ్చిన డిస్ప్యూట్స్ని బట్టి, చిన్న చిన్న డిస్ప్యూట్స్ని బట్టి ఒకరినొక రిలేషన్ని దూరం చేసుకోవడం, ఆస్తిపాస్తుల దగ్గర గొడవలు పడడం, లేదా నువ్వు ఉంటే నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి ఎన్నో రకాలుగా వారు ఇబ్బంది పడుతూ గొడవలు పడుతూ ఉంటారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి ఇతనైతే ఏం చేశాడంటే తన పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేర్ను వారు చనిపోయినప్పుడు ఆమెను దగ్గరికి తీశాడు, ఆమెను పెంచుకున్నాడు. మరి నిన్న కాక మొన్న ఒక న్యూస్లో చూసాము, తన మేనమామ, ఆమె అనాథ, తనకి తల్లిదండ్రులు లేరు, తన మేనమామ ఆమె దగ్గరకు తీశాడు. తీసిన నెలలోపే ఆయన రూపం బయటపడింది. ఏంటంటే నీ పేరు మీద నా ఆస్తి నాకు ట్రాన్స్ఫర్ చేయాలి. మరి అలాంటి రిలేషన్షిప్స్ ఉన్న ఈ లోకంలో మొర్దెకై ఏం చేశాడండి? ఒక గొప్ప ఫాదర్గా ఆమెకు మారాడు. ఆమెను చాలా విధేయతగా పెంచాడు. ఎందుకంటే ఎస్తేర్ ద్వారా యూదులకు గొప్ప రక్షణ కలిగింది. మరి అలాంటి రక్షణ తీసుకురావడానికి కారణం ఎవరు? మొర్దెకైకి దేవునిలో ఉన్న భక్తి, మొర్దెకైకి దేవుడు అంటే ఎంతో భయం ఉంది కనుకే ఇంత గొప్ప రక్షణ యూదులకు రాగలిగింది. మరి ఎస్తేర్ ఎప్పుడైతే రాజు కోటకు వెళ్ళినప్పుడు ఆమెకి ఏమి సంభవిస్తుందో, ఆమె ఎలాగుందో అని ఆందోళనతో అంతఃపురం దగ్గర తిరుగుతున్నారు. మరి ఎంత గొప్ప ప్రేమ కదా. మరి ఈ రోజులో తల్లిదండ్రులే కొంతమంది పిల్లల్ని వదిలేస్తున్న పరిస్థితి. కానీ మొర్దెకై తన బిడ్డకు ఏం జరుగుతుందో, ఏమవుతుందో అని ఆందోళనతో అక్కడే ఉన్నాడు. మరి తన ఆశీస్సుల వల్ల తన బిడ్డకి మేలే జరిగింది. ఎస్తేర్ ఏమైంది? గొప్ప రాణిగా ఏర్పరచబడింది. మరి ఎస్తేర్ అంట అనేక మంది దృష్టికి, తను ఎక్కడైతే ఉందో అక్కడున్న అందరి దృష్టికి ఎలా ఉంది? దయ పొందిన బిడ్డగా ఉంది. మరి ఎవరి పెంపకం ఇదంతా? మొర్దెకై పెంపకం. అంత గొప్పగా, అంత వినయంగా, అంత రెస్పెక్ట్ఫుల్గా మొర్దెకై ఎస్తేర్ను పెంచాడు. మరి ఇతను ఇంకో పని చేశాడు. ఏంటంటే రాజుకి ఆయన ప్రాణహాని జరగకుండా కాపాడాడు. మరి ఎలా? ఆయన గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ద్వారపాలకులు అక్కడ రాజుని ఎలాగైనా చంపాలి అని వారు ప్లాన్ వేసుకుంటున్నప్పుడు ఇతను విని రాణి అయిన ఎస్తేర్కు చెప్పినప్పుడు, ఆవిడ రాజుకు చెప్పినప్పుడు రాజు ఆ ద్వారపాలకుల్ని చంపేశాడు. మరి రాజు ప్రాణాన్ని కాపాడిన వాడు ఈ మొర్దెకై. దాని ద్వారా రాజు అతన్ని గణపరిచాడు. మరి అలానే మనం చూసుకుంటే ఈ మొర్దెకై అందరికీ ఇష్టడంట. యూదుల్లో అందరికీ ఇష్టడంట. ఎవరు? ఈ మొర్దెకై. మరి హామాను దగ్గర మోకాళ్ళుని అతనికి నమస్కరించాలి అన్నప్పుడు ఏం చేశాడు మొర్దెకై? నేను వంగను, నా దేవుడైన యెహోవాకి తప్ప నేను ఎవరికి వంగనని చెప్పేసి అతని కారాఖండిగా చెప్పినప్పుడు హామాన్ అతని మీద పగపట్టాడు. కానీ చివరికి ఏమైంది? హామాన్ ఉరితీయబడ్డాడు, మొర్దెకై హెచ్చింపబడ్డాడు. మరి నీవు కూడా నీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా నీ నైబర్హుడ్లో కానీ నువ్వు దేవుణ్ణి ఇలా ప్రేమిస్తున్నావు, ఏం జరిగింది నీకు? నీ వల్ల ఏంటి ఉపయోగం? అసలు దేనికి ఇంత భక్తి, దేనికి ఇంత శ్రమ, దేనికి అని వారిని నిందిస్తున్నప్పుడు దేవుడి మాట జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను హెచ్చించువాడు, ఆయన నీకు ఘనతనిచ్చువాడు. మరి ఇతనంట చివరికి ఈ మొర్దెకై రాజు దగ్గర ఎలా సెటిల్ అయ్యారు? ఒక ప్రధాన మంత్రిగా సెటిల్ అయ్యారు. ప్రధానం అంటే ఏంటి? ఫస్ట్ మంత్రి అంటే ఒక పిఎం, ప్రైమ్ మినిస్టర్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రధాన మంత్రిగా ఉండిపోయాడు. అలానే అతను తన జనులతో సమాధానంగా మాట్లాడతాడంట. మరి నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి అతను గర్వించలేదు, అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. అనేక మంది అధికార దుర్వినియోగం చేస్తుంటారు, కానీ అతను అలా చేయలేదు. అతను సమాధానంగా మాట్లాడతాడంట తన జనులతో. తన జనులకు అతను రక్షణ ఇచ్చాడు, ప్రాణభిక్ష పెట్టాడు అతను. అలానే తన జనుల క్షేమము విచారించువాడు. మరి మనము ఎంతవరకు మన ఫ్యామిలీకి, లేదా మన కుటుంబ సభ్యులకి, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి, లేదా మన నైబర్హుడ్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి మనము
ఎంతవరకు యూస్ఫుల్గా ఉన్నాము, ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉన్నాము అనేది మనం ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ మొర్దెకై తన జనుల క్షేమమును విచారించేవాడంట. మరి ఎంతమంది జనులు ఉంటారో మీకు తెలియంది కాదు. ఒక యూదులు అంటే చాలా మంది ఉంటారు. వారి క్షేమమును విచారించేవాడు. ఎంత గొప్ప ప్రేమ కదా యేసయ్య అతనిలో ఉంచాడు. నువ్వు ఆయనకు భయపడితే ఆయన ప్రేమ నీలో ఉంటుంది, ఆయన ఆప్యాయత నీలో ఉంటుంది, ఆయన సమాధానం నీలో ఉంటుంది. అట్లనే ఆయన యూదులలో గొప్పవాడంట, ఘనుడంట. మరి అలాంటి గొప్పతనం నీకు కావాలా, అలాంటి ఘనత నీకు కావాలా? పట్టుకో, యేసయ్యను పట్టుకో. ఆయనకు మాత్రమే భయపడు, ఆయన చిత్తంలో నువ్వు నడువు, ఆయన చెప్పిన కార్యాలు చేయి, వినయ విధేయతలతో నువ్వు బ్రతుకు. దేవుడు తప్పక నేను హెచ్చిస్తాడు. అలానే అతను అందరికీ ఇష్టడంట, ఎంతో ఇష్టపడతారంట యూదులు అతన్ని. అతను చాలా బలము కలిగిన వాడంట, బలము కలిగి ఎన్నో కార్యాలు చేశాడంట, ఎంతో సామర్థ్యం గలవాడంట. మరి ఇటువంటి వారి ద్వారా దేవుడు యూదులకు రక్షణ అనుగ్రహించాడు. మరి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడేమో నీ ఫ్యామిలీకి రక్షణ ఇవ్వడానికి, నీ భర్తకు రక్షణ ఇవ్వడానికి, నీ భార్యకు రక్షణ ఇవ్వడానికి, నీ బిడ్డలకు రక్షణ ఇవ్వడానికి, లేదా నీ తోబుట్టులకు రక్షణ ఇవ్వడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో. మరి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన చిత్త ప్రకారం నువ్వు నడవాలి, ఆయనలో నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో దేవునికి ఇష్టమైన కార్యాలే చేయగలుగుతావు. దేవునికి ఇష్టమైన మనుషులు నువ్వు ప్రేమిస్తావు, దేవుని బిడ్డలు నువ్వు ప్రేమిస్తావు, వారితో సమాధానంగా మాట్లాడతావు, వారి క్షేమాన్ని విచారిస్తావు. నాకు వీరి మీద ప్రేమ లేదు, నాకు అంత ప్రేమ లేదన్న వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడవు. కానీ నువ్వు మనుషుల్ని ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం యేసయ్యను ప్రేమిస్తున్నావు. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో ఉన్న పాపుల కొరకు వచ్చాడు. మరి నువ్వు పాపులను ప్రేమించగలిగితేనే నువ్వు ఆయన మీద ప్రేమున్నా లెక్క. మరి కనుక నీకు అప్పగించిన పనిని, మొర్దెకై అయితే తనకు అప్పగించిన పనిని చాలా గొప్పగా అవలంబించాడు, మరియు అతను కూడా ఘనత పొందుకున్నాడు. మరి నీకు అప్పగించిన పనిని నువ్వు కూడా చేసి గొప్ప ఘనత పొందుకుంటావు. నువ్వు ఆయన అప్పగించిన పని చేస్తే తప్ప ఘనత పొందుకుంటావు, తప్పగా గొప్పగా అవుతావు. కనుక దేవుని ఎప్పుడు విడిచిపెట్టదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి నశించిపోతున్నా మన స్థితిలో కూడా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా ఆయన పట్టుకుంటే ఆయన తప్పక నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను తప్పక ఆయన నిలవబెట్టి గొప్ప చేసి ఆశీర్వదించి నిన్ను ఎంతో అనేక మందికి బ్లెస్సింగ్ గా మారుస్తాడు. ఆమేన్.